కమ్మ సామాజిక వర్గానికి పరిమితమైన రాజమండ్రి, క్షత్రియ సామాజిక వర్గానికి పరిమితమైన నరసాపురం పార్లమెంటరీ స్థానాలను బీసీలకు ఇవ్వడం ద్వారా సీఎం జగన్ అద్భుత ప్రయోగం చేశారన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించడానికి మార్గం సుగమం చేశారన్నారు. పవన్ను పిఠాపురంలో పోటీ చేయించడం ద్వారా ఒక సామాజిక వర్గానికి అతన్ని చంద్రబాబు పరిమితం చేశాడంటోన్న మంత్రి వేణుగోపాలకృష్ణతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో వైఎస్ఆర్సీపీ దేశంలోనే ఒక కొత్త వరవడిని ప్రారంభించిందని చెప్పాలి. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్లో దేశంలో ఇప్పటి వరకు ఈ రకమైన ప్రయోగం అయితే జరగలేదు. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం సీఎం వైఎస్ జగన్ ఒక అతిపెద్ద ప్రయోగం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన. దాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టారు. గతంలోనే ఈ 2019 ఎన్నికల్లోనే ఇది విజయవంతంగా జరిగింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మరింతగా అవకాశాలు కల్పించి వారికి ఇవ్వటం జరిగింది. సరే, ఈ నేపథ్యంలో ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ప్రధానంగా చెప్పాలంటే 57 రోజుల పాటు గ్యాప్ వచ్చింది. మరోవైపు చూస్తే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కొత్తగా జనాల్లోకి వెళ్ళింది ఏమీ లేదు. 2019 నుంచి కూడా జనాల్లోనే ఉంది. గడప గడప మన ప్రభుత్వం అంటూ వెళ్ళాం, సామాజిక సాధికార యాత్రలు చేసాం, ఏపీ నీడ్స్ జగన్ చేసాం. ఇలా అన్ని కార్యక్రమాలతో జనాలకు దగ్గరగానే ఉన్నాం. 2 అంశాలు ఇక్కడ చూడాలి. ఒకటి, సోషల్ ఇంజనీరింగ్లో అద్భుతమైన ప్రాతిపదిక చూపించారు. 2, జనాలతో మమేకం ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఎన్నిక? మొట్టమొదటి నుంచి కూడా జగన్ గారు నమ్మింది జనాన్ని. జనం మధ్యలో గెలిచిన ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ఉండి తీరాలని ఒక దిశానిర్దేశం చేసి 1 కాదు 2 కాదు ప్రతి నెల ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ప్రతిపక్షానికి కళ్ళు తిరగడం అంటారు కదా, లేకపోతే మైండ్ బ్లాంక్ అయిపోవటం అంటారు. ప్రతిపక్షం ఏమనుకున్నాడు చంద్రబాబు నాయుడు, నేను కమ్మ సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ ఏదో బేరం సెట్ అయ్యాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఒరిజినల్గా లెక్కేస్తే పవన్ కళ్యాణ్ గారినే కాదు, వారి సామాజిక వర్గాన్ని కూడా అవమానపరిచాడని చెప్పాలి. వారు కూడా రాజకీయ విజ్ఞత కలిగిన వారే, వారు రాజకీయాల్లో చాలా కాలంగా సర్వీస్ చేసిన వాళ్ళే. ఈ సర్వీస్ చేసిన సెక్టార్ని ఎట్లా తీసుకెళ్ళాడంటే ఒక స్వార్థపరులు వీళ్ళన్నంత భావన ప్రజల్లో కలిగేటట్టుగా చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు 2 స్టెప్స్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 స్టెప్స్ వేశారు. ఇది గొప్ప ప్రయోగం చేశాడు ఆయన. ఆ ప్రయోగము ఆయన నమ్మకాన్ని ఖచ్చితంగా ఈ వర్గాలు నిలబెడతాయి అంటానికి కారణం ఏంటంటే, బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యమని నేను ఒక స్లోగన్ మాట్లాడుతూ ఉంటాను. గత ఎలక్షన్లో కూడా చూశాను. సత్యం మాట్లాడేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఈ దేశానికి దొరికాడు, అది జగన్ అంటే నిజమనేటువంటి ఒక మాట ఎలాగైతే చెప్పాను. ఇవాళ బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యమని మరి నేను ఎక్కడ మాట్లాడినప్పుడు ఆయన చెవిన పడిందో పడలేదో నాకు తెలియదు. పడకపోయినా కూడా బీసీల పట్ల ఆయనకున్న ప్రేమను నేను వ్యక్తీకరించాను. అది ఇవాళ వాస్తవమైంది. కేవలం కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యత వహించే రాజమండ్రి పార్లమెంటరీ కానీ, లేదా క్షత్రియ సామాజిక వర్గం ప్రాధాన్యత వహించే నరసాపురం పార్లమెంటరీకి సంబంధించి 2 చోట్ల కూడా బీసీలు, అది సెట్టిబలి సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అతిపెద్ద ప్రయోగం అని, అతి గొప్ప ప్రయోగం చెప్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియోస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.